సార్ రాత్రి ఒక మర్డర్ జరిగింది. జరిగింది. ఇప్పుడు ఏంటి? దాని గురించి సిఐ గారు చెప్దామని. అదిగో సిఏ సార్ వచ్చారు. ఏమో చెప్పు. అదే రాత్రి పార్క్లో జరిగిన మర్డర్ని చూశాను సార్. నువ్వు వెళ్ళి ఇంట్రాగేషన్ రూమ్లో కూర్చో, నేను వస్తాను. హలో, చెప్పు, ఏం జరిగింది? రాత్రి నేను ఒక మర్డర్ని చూశాను సార్. ఎక్కడ? పార్క్లో ఉన్న బిల్డింగ్ మీద నలుగురు కలిసి ఒకడిని పొడిచి చంపేశారు సార్. ఎవరు వాళ్ళు? తెలియదు సార్. చూస్తే గుర్తుపడతావా? లేదు, మొహానికి మాస్క్ వేసుకున్నారు. నలుగురు కలిసి ఒకరిని చంపేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? నన్ను బీరు బాటిల్తో కొట్టి కింద పడేశారు సార్. అసలు అంత రాత్రి వేళ అక్కడ నీకేం పని? అది ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకుందామని. మరి మీ ఫ్రెండ్స్ ఎక్కడ? ఏమో సార్, వాళ్ళు రాలేదు, అందుకే నేను ఒంటరిగా బీర్ తాగాను సార్. సడన్గా నలుగురు మాస్కులు వేసుకుని వచ్చి ఒకడిని కత్తితో పొడిచి నన్ను బీర్ బాటిల్తో కొట్టి వెళ్ళిపోయారు సార్. మర్డర్ జరిగింది ఎక్కడన్నావు? ఇక్కడే సార్. రాత్రి నేను కూర్చొని ఉన్నాను సార్. సడన్గా నలుగురు మాస్కులు వేసుకుని వచ్చి ఒకరిని కత్తితో పొడిచి నన్ను బీర్ బాటిల్తో తల మీద కొట్టి వెళ్ళిపోయారు సార్. సార్ ఇదే సార్ అతని రక్తం. సడన్గా నలుగురు మాస్కులు వేసుకుని వచ్చి ఒకరిని కత్తితో పొడిచి నన్ను బీర్ బాటిల్తో. సార్ ఏంటిది? ఏం లేదులే కానీ నువ్వు చెప్పు 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 సార్ రాత్రి నేను కూర్చొని ఉన్నాను సార్. సడన్గా నలుగురు మాస్కులు వేసుకుని వచ్చి ఒకరిని కత్తితో పొడిచి నన్ను బీర్ బాటిల్తో తల మీద కొట్టి వెళ్ళిపోయారు సార్. సార్ ఇదే సార్ అతని రక్తం. ఇక్కడే సార్ చంపి. నేనేం తప్పు చేశాను సార్? ఆ మర్డర్ని చూడడమే నువ్వు చేసిన తప్పురా. లాస్ట్ ఎలక్షన్స్లో మా వాళ్ళు మీకు సపోర్ట్ చేశారు కాబట్టి మీరు గెలిచారు. ఈ ఎలక్షన్స్లో మీరు మాకు సపోర్ట్ చేయాలి. చేయకపోతే చేయించుకుంటాం. హలో సార్, మీరు చెప్పినవన్నీ ఇప్పుడే క్లోజ్ చేశాను సార్. సరే, నీ ప్రమోషన్ సంగతి నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సార్. రే లేరా, రే జాగింగ్ వెళ్దాం. లేరా అన్నయ్య, జాగింగ్ వెళ్దాం. ఏరా రవి, ఎక్కడున్నావు? ఇప్పుడే నిద్ర లేచా. 10 నిమిషాల్లో పార్క్లో ఉంటా. వాడెక్కడా? వాడా రాత్రి 1 గంట వరకు నా దగ్గరే ఉన్నాడు. తర్వాత ఏమో. సరే రా. రఫీ 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 ఏమైంది? రఫీ ఏమైంది?
ఏమైంది రఫీ? ఏమైంది? ఎవరు కాల్చావు నిన్ను? నేను జాయిన్ చేస్తాండి, ఎవరు కాల్ చేశారు? నాకు నీళ్ళు కావాలి. నీకు కావాల్సిన నీళ్ళు కాదు, ముందు అంబులెన్స్కి ఫోన్ చేస్తా ఉండు. హలో, చెప్పు, ఏంటి స్టోరీ? సార్ నేను హంతకుణ్ణి. ఎవరిని చంపేశావు? నేను ముగ్గురిని చంపేశాను. ఏంటి బ్రదర్, ఏం మాట్లాడుతున్నావు? అవును సార్, మా వంటవాడిని, మా కార్ డ్రైవర్ని, ఇంకా హేయ్, ఏమైంది? ఇంకోటి ఎవడు? నా తమ్ముడు చంపేశాను సార్. బ్రదర్ ఏడవద్దు, నీ పేరేమి? నా పేరు గైఫ్. నన్ను అరెస్ట్ చేయండి. సరే, ఎందుకు చంపావు? ఏమో తెలియదు సార్, చంపేశాను. నాకు అర్థం కావట్లేదు. ఏ ఆధారం లేకుండా నేను ఎలా అరెస్ట్ చేయాలి? కనీసం డెడ్ బాడీస్ ఎక్కడైనా చూపించు. వాళ్ళని ఊరు బయట పాతి పెట్టాను సార్. బాడీలు ఎక్కడా? నువ్వు ప్రొఫెషనల్గా ఎదగడానికి అమాయకుల ప్రాణాలు తీస్తావురా? ప్రాణాలు తీసే ఆట బొమ్మలు మార్కెట్లో చాలానే దొరుకుతాయి. దాన్ని కొనడానికి డబ్బులు ఉంటే చాలు, కానీ వాడడానికి దమ్ము కావాలి. నా దగ్గర చాలా ఉంది. దమ్మున్నోడు చంపాల్సింది వెనక నుంచి కాదురా, ముందు నుంచి. ఎవరు నువ్వు? రఫీ ఇక్కడ కాదు. రా రా రా, త్వరగా రా, త్వరగా రా. ఇప్పుడు వాళ్ళని కూడా చంపేయాలా? ఒక్క ప్రమోషన్ కోసం ఎన్ని మటలు చేయాలరా? ఛ! హలో, నీ తమ్ముడి ఫ్రెండ్ కవిన్ నీ తమ్ముడిని పార్కులో ఎస్ఐ కాల్చి చంపేశాడన్నా.